తెలుసా తగ్గేదేలే. ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అనుకున్నాను. తీరా సినిమాలోకి వెళ్ళిన తర్వాత భయ మనం అప్పుడెప్పుడో దండుపాలెం 1, 2, 3 అయినా చూసాం. 5 భయ్యా, ఇది 4th అక్కడికి అయిపోయింది, ఇది 5 అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏం తీసాడు భయ్య డైరెక్టర్ గారు. నిజంగా నవీన్ చంద్ర తీసాడు. యాక్టింగ్ మామూలుగా లేదా. తగ్గేదేలే అన్నా సినిమా. అసలు ఏంటన్నా అన్నా నిజంగా ప్రతి ఒక్క సీను చూస్తుంటే సస్పెన్స్ అన్న. హీరో సైకో అంట. అసలు ఏంటన్నా నిజంగా పోలీస్ క్యారెక్టర్లు అయితే ఆయన అయితే ఇంక మామూలు లేరు. ఆయన పేరు తెలియదు సార్ నిజంగా. ఇప్పుడు థియేటర్లో కూడా వచ్చారు, బట్ ఆయన పేరు తెలీదు. నిజంగా చూస్తుంటే ఏంటంటే అన్న ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలు లవ్, రొమాన్స్ అన్నీ ఉంటాయి, కానీ అసలు ఒక సస్పెన్స్ ట్రైలర్ అనేది ఈ మధ్యలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం అన్న తగ్గేది అసలు మామూలు లేదు. నిజంగా పీక్స్లో ఉంది. దండుపాలెం బ్యాచ్ 5 దండుపాలెం చూస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో అంతుంది. హీరోయిన్స్ అయితే హీట్ ఎక్కించారన్న. అసలు ఏమన్నా చేశారంటే డైరెక్టర్ శ్రీనివాస్ రాజా గారు ఏమన్నా తీశారు స్టోరీ. కమెడియన్స్ కానీ రాంప్రసాద్, చాలామంది, రచ్చరవి, రంగస్థలం మహేష్, చాలా బాగుందన్న స్టోరీ అయితే. అసలు ఇంత తెలుగు సినిమాలు ఇంత కానీ ఎక్కడ చూడలేదు. సినిమాలో అసలు నవీన్ చంద్ర గారు చేసిన కానీ రవిశంకర్ గారు ఆయన సాయి కుమార్ తమ్ముడు చేశారు. దండుపాలెం బ్యాచ్ని ఎలా చంపుతారంటే మనం చూడలేము. అంత నరకం చూపించాడు. ఎలా ఉంది తగ్గేదేలే సినిమా. ఈ డైలాగ్ ఎవరిదన్నా తగ్గేదేలే? అల్లు అర్జున్ది. ఆ డైలాగు ఎంత పవర్ఫుల్ ఉంటుంది సినిమాలో. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ రేంజ్లో పాతుకుపోయింది తగ్గేదేలే. ఆ పేరు పెట్టుకున్నప్పుడు సినిమా ఎలా ఉండాలన్నా అదే రేంజ్లో ఉండాలి. ఆఫ్ కోర్స్ ఆ రేంజ్లోనే ఉంది సినిమా కూడా. తగ్గేదేలే. అల్లు అర్జున్ సినిమా మీరు పుష్ప చూసారా? పుష్ప సినిమా సేమ్ ఇంకా ప్రింట్ డిటో దిగిపోయిందన్న. నిజంగానే ప్రతి ఒక్కరికి మామూలుగా ఉండదు. ఆమె పూజ అంట, ఆమె తన్నింది ఆడమ్మ. ఒక్కొక్కడికి వచ్చబడ్డదన్న మూవీ కోసం చెప్తే కనుక. డైరెక్టర్ గారికి అయితే ఫస్ట్ మీరు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే అతని డైరెక్టర్ కాదు. మీరు బ్రహ్మన్ చూసారా? అతను చూడండి ఏమైనా రాస్తారు కదా, అలా రాశారు ఇందులో డైలాగులు. మామూలుగా లేదు. ప్రతి ఒక్కరికి నచ్చుద్దన్న. తగ్గేదే లే అన్నదే మా అందరికీ తగ్గకుండా చేస్తారన్న. అంటే తగ్గేదేలే సినిమా టైటిల్ తగ్గట్టు సినిమా కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మొత్తం అసలు బోరింగే లేదు ఎక్కడ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ ఉంది అండ్ రొమాన్స్, డ్రామా, అసలు ఫైటింగ్ అయితే మామూలుగా లేదు. లాస్ట్కి పోలీస్ క్యారెక్టర్ అయితే అసలు దుమ్ము దులిపేసింది అంతే. మొత్తం క్యారెక్టర్స్ అందరు తగ్గేదేలే. అండ్ లాస్ట్ సాంగ్ తగ్గేదేలే ఉంది కదా, అది కూడా హైలైట్ ఉంది డిఫరెంట్. వాళ్ళ యాక్టింగ్ అంటే వాళ్ళకి పేరు పెట్టొచ్చా మనం యాక్టింగ్కి. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. తగ్గేదేలే టైటిల్ చూసి వెళ్ళాబయ్యా, కానీ తగ్గేదేలే కాదు, తగ్గేదేలే అమ్మ మొగుడు మూవీ ఇది. సినిమా చూస్తే అర్థమైంది భయ్య లోపల నాకు. అసలు టైటిల్ తగ్గ సినిమా ఉంది భయ్య, మామూలుగా లేదు అసలు. ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాస్ భయ్య, క్లాసు రొమాన్స్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఉంటే బాబు అరాచకం భయ్య, మామూలుగా ఉండదు. ఫస్ట్ హాఫ్ ఏమో క్లాస్, సెకండ్ హాఫ్ ఏమో ఉచ్చపోయించాడు డైరెక్టర్. అయితే మామూలుగా తీయలేదు. అయితే ఎక్సలెంట్ భయ్య. అసలుకి నవీన్ చంద్ర గారు తీసేశారు అసలు మూవీలో. అసలు ఏంటి ఆ యాక్టింగ్, అసలు ఆ డట్టి ఆరిలో కన్నా ముంచి ఉంది భయ్య.